వరలక్ష్మి, మనకి పెళ్ళైన ఇన్ని సంవత్సరాల కాలంలో నేనేనాడు నీ మీద చెయ్యెత్తలేదు, కనీసం ఆవేశంగా కూడా ప్రవర్తించలేదు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ రోజే నిన్ను కొట్టి ఖండించి మాట్లాడి ఉంటే దీని జీవితం మరోలా ఉండేదనిపిస్తుంది. ఎందుకంతంత ఆవేశాలు, అహంకారాలు? అనవసరంగా కోపాలు పెంచుకుని ఏమి సాధించాలనుకుంటున్నావు? దాని జీవితానికి ఏం సుఖం ఇవ్వబోతున్నావు? చాలా చాలా గొప్ప పని చేశానని పొంగిపోతున్నావా? ఏ అత్తా చేయలేని ఘనకార్యం చేశానని, అల్లుడి షట్టు పట్టుకుని బయట గెంటేశానని ఆనందపడుతున్నావా? నీ సాహసానికి మెచ్చుకోవాలా వరలక్ష్మి? మెచ్చుకుంటాను, కానీ అంతా నాశనం అయిపోయిందే. కన్న కూతురి జీవితం సర్వనాశనం అయిపోయిందే. ఎలా మెచ్చుకోమంటావు వరలక్ష్మి? చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ అంటూ నీ కొంగు పట్టుకుని తిరిగిన దానికి ఏం సమాధానం చెబుతావో చెప్పు. కాస్త కాకపోతే కాస్త ఆలోచన లేదా? అరే, దాని జీవితం ఏమిటా అని ఆలోచించుద్దా? పెళ్ళైన నాటి నుంచి నువ్వు అల్లుడికి చేసే అవమానాలన్నీ చూసి సహిస్తూ వచ్చాను. అతను కూడా భరిస్తూనే వస్తున్నాడు. కానీ ఈ రోజు అతని గుండెల మీద చేసి బయటికి నెట్టేశావు. అంతేనే, తన జీవితం నాశనం అయిపోయింది. ఇంకేం చేయగలవు? ఏమీ లేదు, ఇక మిగిలింది ఏమీ లేదు. ఇక సంప్రదింపులు లేవు, సమాధానపరచటాలు లేవు. ఏ మొహం పెట్టుకుని వెళ్ళగలవు? ఏమని అడగగలవు? ఎవరు మాత్రం మనల్ని సమర్థిస్తారు, సహకరిస్తారు? అయ్యో, భగవంతుడా, నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యగలను? నా కూతురు జీవితాన్ని ఇలా చేసావేమిటి స్వామి? పెళ్ళాన్ని పుట్టింటికి తన్ని తరిమేసిన నువ్వు మగాడివా? నీకు రోషం పౌరుషం, ఆ మీసెందుకు తీసేయక? అనయ్య, ఈరోజు బండి ఓనర్ వచ్చాడు, ఇవాళ డెలివరీ కావాలన్నాడు. ఈరోజు కాదు, బండి రేపు డెలివరీ ఇస్తానని చెప్పు. రేపు అర్జెంటుగా ఊరు వెళ్ళాలంట, ఇంజన్ సంగతి చూడమన్నాడు. ఆయన తర్వాత వచ్చి చేయించుకుంటాడట. ఈరోజు కాదు అని చెప్తున్నానా? వాడు చెప్పింది తింటావా, నేను చెప్పింది తింటావా? ఈరోజు బండి ఇవ్వను, అర్థమైందా?
అన్నయ్యకి ఏమైంది ఈరోజు? ఎప్పుడూ ఇలా లేడే, ఏమైందో? రేయ్, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నా కూతురు మీద చేయి చేసుకుంటావా? ఆ అధికారం ఎవడిచ్చాడ్రా నీకు? ఏంటిది కట్టయిపోయింది? ఇదేంటి ఇలా కట్టయిపోతుంది? గోపి అలా కట్ చేయడే. ఇదేంటి 2 సార్లేవో కట్ అయింది, ఇప్పుడు ఎలా వస్తుంది? గోపిని కట్ చేస్తున్నాడా? ఏమై ఉంటుంది వీడికి? రే, ఏంటన్నయ్య? డెలివరీ ఇవ్వాల్సింది ఈ బండేగా? అవునన్నయ్య, ఇప్పుడే ఎప్పుడు ఇస్తారని ఫోన్ కూడా చేశారు. నువ్వు కాస్త చిరాగ్గా ఉన్నావని ఇంకో 2 గంటలు పడుతుందని చెప్పాను. సర్లే, టూల్స్ పట్రా. అలాగే అన్న. రేయ్ అన్నా. ఒకసారి ఆ జాక్ తీసుకు. ఆ, గోపి, భోజనం చేద్దురా. లేదమ్మా, నేను ఈ బండి అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి. నేను తర్వాత తింటాను, అక్కడ పెట్టేసి. అక్కడ పెట్టి వెళ్తే నువ్వు సరిగ్గా భోజనం చెయ్యురా. నా చేత్తో పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. అది కాదమ్మా, ఈ పని చాలా అర్జెంటు. నేను తర్వాత తింటానమ్మా. చూడు గోపి, పని చేసేది ఎందుకురా? ఈ భోజనం కోసమేగా. అందుకే ముందు భోజనం చేసి తర్వాత పని చూసుకో రా. అవును గోపి, చాలాసార్లు ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదే? ఆ, ఆ, అది అది సిగ్నల్స్ వీక్గా ఉన్నాయమ్మా. 2 సార్లు రింగ్ అయిందిరా, తర్వాత ఆగిపోయింది. నువ్వు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు బండి మీద ఉన్నాను. డ్రైవ్ చేస్తూ ఫోన్ ఎత్తడం ఎందుకు లేని బండి పక్క కాపాను. అప్పుడు మళ్ళీ రింగ్ అయింది. తీరా ఎత్తేలోపు ఫోన్ చేయి జారి కింద పడిపోయిందమ్మా. ఆ తర్వాత ఇంకది పని చేయలేదు. అలాగా, నేనేమేమో అనుకున్నానురా. సర్లేరా, ఫోన్ చేద్దు గాని. ఆ. అవును, అర్చనింటికి వెళ్ళావా? గోపి, ఆ? ఏంట్రా సమాధానం చెప్పు. ఆ, అడిగానమ్మా. అడగవలసిన 4 మాటలు అడిగావా లేదా? అడిగాను. ఆ పిల్ల రాక్షసి ప్రియా మన రాణికి క్షమాపణ చెప్పిందా? ఆ, రాణిని కాలేజీలో కలిసి క్షమాపణ చెప్తానందమ్మా. నిజంగా క్షమాపణ అడిగింది కదా? ఆ, అడుగుతానందమ్మా. నేను ప్రియతో గట్టిగా మాట్లాడాను. నువ్వు ఇంకా విషయం మర్చిపో. అదేమన్నా తిక్క వేషాలు వేసి మన రాణికి క్షమాపణ చెప్పలేదనుకో, దానంతు చూడందే నేను దాన్ని వదిలిపెట్టను. అలాంటిదేం లేదమ్మా. ప్రియ ఖచ్చితంగా రాణికి క్షమాపణ చెప్తానని చెప్పింది. సర్లే, నువ్వురా, భోంచేద్దు గాని. ఆ. వాసు, కారాపు.
వీళ్ళ డ్రామా నాకు తెలియదు అనుకొని నాతోనే గేమ్స్ ఆడదాం చూస్తున్నారా? కానీ చూద్దాం. హాయ్ మురళి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు వెయిట్ చేయించానా? నో జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది అంతే. మనం కలిసి చాలా రోజులైంది కదా, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకోవడమే కదా, అందుకే ఇవాళ కలవాలని డిసైడ్ అయిపోయాను. చూడు మురళి, నేను ఇక్కడ నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి వాసుని రెచ్చగొట్టు. ఓకే, మీకెందుకు? ఆ పని నాకు వదిలేయండి. వాడిని ఎలా రెచ్చగొట్టి పిచ్చెక్కిస్తానో చూడండి. ఓకే ఓకే, డోంట్ వేస్ట్ టైం, గో గో. హలో డ్రైవర్, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను సార్. మీకే ఆరోగ్యం బాగోలేదటగా? నాకేం, ఐఎమ్ ఆల్ రైట్. నువ్వే డల్గా మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. మీ ఓనర్ శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదా? అలాంటి ప్రాబ్లమ్స్ అని ఉంటే చెప్పు, నేను శాలరీ ఎక్కువ ఇవ్వమని రికమెండ్ చేస్తాగా. ఏంటి అలా చూస్తున్నావు? వీడికి అంత సీన్ ఉందానా? నేను చెప్తే మీ ఓనర్ ఒప్పుకుంటుందా లేదానా? నా సంగతి నీకు తెలియదు. నేనెంతంటే మీ ఓనర్ అంతే. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన అంత అండర్స్టాండింగ్ ఉంది. సర్లే చెప్పు, నీకేమైనా ప్రాబ్లమా ఏంటి? నమ్మబుద్ధి కావట్లేదా? మన టాలెంట్ సంగతి నీకు తెలియదులే. నేను ఆ రోజు లెటర్ ఇచ్చినప్పుడు నువ్వేదేదో అన్నావు, కానీ నేనేమన్నా త్వరలో మేము ప్రేమికులు అవుతున్నామన్నాను. గుర్తుందా? అదే జరిగింది. ఇప్పుడు మీ ఓనర్ నా లవరు. అదంతా ఫ్యూచరు. అండర్స్టాండ్? హలో, చేసిన ఓవరాక్షన్ చాలు, ఇంకాపు. అయినా రెమ్యూనరేషన్ కంటే ఎందుకురా ఎక్కువగా యాక్ట్ చేస్తావు? యాక్షన్కే పేమెంట్, ఓవరాక్షన్ కాదు. రేయ్, నువ్వు డబ్బు కోసం యాక్ట్ చేసే డ్రామా ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. ఎందుకురా ఒక్క బిస్కెట్కే అంత అరుపు? రేయ్, నువ్వు రాసిన లెటర్ నేను చదివానురా. ఆ విషయం నీకు తెలుసా? నువ్వెందుకు యాక్ట్ చేసేది, అదెందుకు యాక్షన్ చేయించేది అంతా నాకు తెలుసు. మీ ప్లాన్స్ నా దగ్గర వర్కౌట్ కావు కానీ, సరేనా? సర్లేవే, నేను తర్వాత మాట్లాడతాను. మురళి, పిలుస్తుంది, వెళ్ళు. బిస్కెట్ వేస్తే తిను, అంతేగాని ఇక్కడ జరిగిందేది అక్కడ వాక్కు. నీకే లాస్. అర్థమైందా? ఏమంటున్నాడు? కుళ్ళుకుంటున్నాడా? లేదు మేడం, మన డ్రామా వాడికి తెలిసిపోయింది. ఏంటి, తెలిసిపోయిందా? అవును, నేను మీకు ఇచ్చిన లెటర్ వాడి చదివాడు. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే మేడం. ఏమా, రాణి మీతో పాటు రాలేదా?
బయలుదేరింది. దారిలో మీ పెద్దనాన్నగారింటికి వెళ్తానని వెళ్ళింది. ఏదో పనుందంట. అవునా? మీతో పాటు లేకపోతేనూ అడిగాను, అంతేనమ్మా. వస్తాను. ఏమైనా పనుందా రాణితో? ఏం లేదమ్మా. రారా గోపి, రా. పెద్దనాన్న, రాణిటి వచ్చిందా? వచ్చిందిరా, కానీ ఇల్లంతా శుభ్రం చేసి నీళ్ళవి బట్టి ఇప్పుడే వెళ్ళింది. ఎంతసేపు అయింది? ఇప్పుడే. కిరాణా కొట్లో డబ్బులు ఇవ్వాలి, నేనిచ్చి వెళతాలే అని చెప్పి వెళ్ళింది. ఏ దాంతో ఏమన్నా అర్జెంట్ పనే? అబ్బే ఏం లేదు పెద్దనాన్న, ఇటువే పనుంటే వచ్చాను. రానుంటే తీసుకెళ్దాం అనుకున్నాను, అంతే. వస్తాను పెద్దనాన్న. అలాగే. ఏంటి వీడి వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో సమస్య వచ్చినట్టుందే. అయినా అలాంటిదేమన్నా ఉంటే నాకు చెప్పకుండా వెళ్ళడే.